రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేల్లో టీమిండియాకు ఇప్పటికీ కీలక ఆటగాళ్లే. ఏళ్లుగా భారత జట్టు తరపున ఆడుతున్న రోకోలోనూ పరుగుల దాహం తగ్గలేదు. కుర్రాళ్లలో స్ఫూర్తి నింపుతూ ఇప్పటికీ రన్ రేస్ లో దూసుకుపోతూనే ఉన్నారు. అయితే సీనియర్లిద్దరూ ఇప్పుడు ఒకే ఒక్క ఫార్మాట్ కు పరిమితమయ్యారు. టెస్టులు, టీ20ల నుంచి తప్పుకున్నారు. వన్డేల్లో కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగబోతోంది. ఈ మెగా టోర్నీలో రోహిత్, కోహ్లీ ఆడాలా వద్దా అనే డిబేట్ కూడా నడుస్తోంది. ఒకే ఫార్మాట్ కు పరిమితమైన ప్లేయర్లకు సరైన మ్యాచ్ ప్రాక్టీస్ ఉండదని, ఫిట్నెస్ ను కాపాడుకోవడం అంత తేలిక కాదనే వాదన వినిపిస్తోంది. కానీ సీనియర్ల అవసరం జట్టుకు ఉందనే చర్చ ఎక్కువగానే జరుగుతోంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఐపీఎల్లో ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ ఎప్పటిలాగే దూకుడు చూపిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫిట్నెస్ పరంగానూ తనకు తిరుగులేదు అనిపించుకుంటున్నాడు. రోహిత్ శర్మ కూడా ఐపీఎల్ కోసం పక్కాగానే ప్రిపేర్ అయ్యాడు. ఆరంభ మ్యాచ్ల్లో ఆకట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత గాయపడ్డాడు. కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. అయితే వన్డే వరల్డ్ కప్ లో బరిలో దిగడమే టార్గెట్ గా ఇద్దరూ కనిపిస్తున్నారు. మెగా ఈవెంట్ కోసం రోహిత్ బరువు కూడా తగ్గాడు. ఫిట్ గా మారిపోయాడు. రోకో వన్డే కెరియర్ పై తాజాగా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ స్పందించాడు. సవాళ్లను ఎదుర్కోవడం ఇద్దరికి కొత్తేమీ కాదన్నాడు. ఒకే ఫార్మాట్ లో ఆడుతున్నప్పటికీ ఇబ్బందేమీ ఉండదన్నాడు. తను ఒకే ఫార్మాట్ కు పరిమితమైనప్పటితో పోల్చితే ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయన్నాడు. 2021-22లో టీ20 వరల్డ్ కప్లు జరిగాయన్నాడు. అప్పుడు ఎక్కువగా వన్డేలు ఆడే అవకాశం తనకు రాలేదన్నాడు. ఇప్పుడు 2027లో వన్డే వరల్డ్ కప్ ఉందన్నాడు. మెగా ఈవెంట్ కు ముందు వన్డేలు కూడా ఉన్నాయన్నాడు. ఫిట్నెస్ ను ఎలా కాపాడుకోవాలో రోహిత్, కోహ్లీకి తెలుసన్నాడు. విరాట్ ఫిట్నెస్ బాగుందన్నాడు. ఫిట్నెస్ పరంగా హిట్ మ్యాన్ చాలా మారిపోయాడని చెప్పుకొచ్చాడు. ఇక 2025లో భారత్ కు ఛాంపియన్స్ ట్రోఫీ అందించాక కెప్టెన్సీ నుంచి రోహిత్ సైడ్ అయ్యాడు. కానీ ప్లేయర్ గా జోరు కొనసాగించాడు. 2025లో మొత్తంగా 14 మ్యాచ్ల్లో 650 పరుగులు సాధించాడు. 50 యావరేజ్ ను నమోదు చేశాడు. 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. మరోవైపు 2025లో విరాట్ కోహ్లీ 13 మ్యాచ్ల్లోనే 651 పరుగులు చేశాడు. యావరేజ్ 65.10. ఇందులో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదే ఫామ్ ను ఈ ఏడాది న్యూజిలాండ్ పైన కొనసాగించాడు. 3 మ్యాచ్ల్లో 80 యావరేజ్ తో 240 పరుగులు సాధించాడు.